ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకి పంపేందుకు తెలంగాణలో డబ్బులుంటాయి కానీ కార్మికులకు ఇచ్చేందుకు ఉండవా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఢిల్లీకి మూటలు అప్పయ్యడానికి మాత్రం పైసలు ఫుల్ వస్తున్నాయి. ఇలా బెంగాల్ ఎలక్షన్ ఖర్చు తెలంగాణ నుంచి అవుతున్నాయి. కర్ణాటక దుకాణం బంద్ అయిపోయి ఇస్తలేడానే, ఎందుకంటే ముఖ్యమంత్రి చేస్తానని చేయలే. ఢిల్లీకి బెంగాల్కు పైసలు ఇక్కడ నుంచే, తమిళనాడుకు పైసలు ఇక్కడ నుంచే, కేరళకు పైసలు ఇక్కడ నుంచే, అస్సాంకు పైసలు ఇక్కడ నుంచే. ఇక్కడి నుంచి మూటలు పోతే జాతీయ కాంగ్రెస్ పార్టీ నడిచే పరిస్థితి లేదు. దానికి పైసలు వస్తాయి. ఈ పెన్షన్ వాళ్ళకి పైసలు ఏమాత్రం పైసలు రావు. ఆ హిమాచల్ గదే, హిమాచల్ జనాభా ఎంతనా హైదరాబాద్లో సగం జనాభా లేదు. 1,00,000 కోట్ల పేసినాడ హిమాచల్లో. కర్ణాటక పరిస్థితి అదే, ఈ తెలంగాణ పరిస్థితికి ఇది. ఇవాళ నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకున్నారు వీళ్ళు అన్ని అక్రమంగానే. 1 ఎకరం అమ్మితే మొత్తం తెలంగాణ అప్పులు తిరిగిపోతాయి. నువ్వు మీరు కానీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక టీం ఏర్పడి, మంత్రులు ఒక 2-3 మంత్రులు ఒక టీం ఏర్పడి హైదరాబాద్ కాస్ట్లీ ల్యాండ్స్ అన్ని అక్రమంగా రెగ్యులేషన్ చేసుకుని చూసిర్రా. దానిలోకి వెళ్ళి 1/2 ఎకరం అమ్మినా పైసలు సరిపోతాయి ఆర్టీసీ కార్మికులకు. 1/2 ఎకరం ఢిల్లీకి పైసలు పంపడానికేమో అమ్ముతావు, పైసలు అమ్ముతారు మీ మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవి కాపాడుకో కోసం. కానీ ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేస్తే మాత్రం, ఆత్మహత్య చేసుకుంటే మాత్రం కనికరం మానవత్వం లేకుండా, కనికరించకుండా వాళ్ళు ఉసురు పోసుకుంటావు నువ్వు.